హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫంక్షన్ స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలాగ చేయాలో చెప్తానండి. సో చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు ఎగ్ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారనమాట. ఫస్ట్ ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నాట్లు పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఫ్రై చేసుకున్న దీంట్లోకి కొంచెం కారం అవి చల్లుకోవాలండి. సో ఇక్కడ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, కారము, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు అన్నీ దీంట్లో వేస్తున్నారనమాట. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నారండి. సో ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పొడిని దీంట్లో వేసుకోవాలండి. ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఈ పొడిలోనే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నారండి. తర్వాత ఏంటంటే గుడ్లు వేగించిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. అడ్డంగా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అనేది దీని మీద వేసుకోవాలండి. ఇక్కడ మా చెల్లి పెళ్ళికి చేస్తున్నారు, సో నేను ఇది వీడియో తీసాను అనమాట. తర్వాత ఏంటంటే కొత్తిమీర, అలాగే క్యారెట్ ఇలాగ పొడుగ్గా తురుముకోవాలి. దీనిపైన ఏంటంటే కొత్తిమీర, క్యారెట్ వేసుకున్నారండి. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై. ఇది మీరు సాంబార్ కాసుకున్నప్పుడు కానీ, రసం కాసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.